మాట్లాడవేంట్రా? చెప్పు సార్. ఇందాకెవరో చంపమంటే చంపేనని చెప్పాడు సార్. ఎవరు చంపమన్నారా? నాకు గుర్తులేదు గానీ జ్యోతి గారికి తెలుసు సార్. మేడం చెప్పండి, ఎవరు? మేడం చెప్పండి. మాధవి. ఎవరండి? మా అత్తయ్య గారు. మీ అత్తయ్య గారా? మీరు గార్డియన్గా ఉన్న అతన్ని మీ అత్తయ్య గారే చంపించేశారా? విచిత్రంగా ఉంది. మేడం, ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే వరకు మీరు మాకు అందుబాటులో ఉండాల్సి వస్తుంది. సరే సార్. కానిస్టేబుల్స్, కిల్లర్ని తీసుకురండి. మాధవి గారిని ఎంక్వైరీ చేయాలి. ఓకే సార్. ఎక్కడికంటే చెప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చారండి మేడం. కొన్ని పైశాచిక ఆనందాలు భలే తృప్తిగా ఉంటాయిరా. కాస్త అర్థమయ్యేలా చెప్పండి మేడం. హాస్పిటల్లో చిత్తరంజని చంపి మేము పెట్టిన నిప్పు ఇక్కడ ఈ ఇంట్లో కారు చిచ్చులా రగిలి వీళ్ల సంతోషాలు బూడిదవుతుంటే కళ్ళారా చూసి మురిసిపోదామని వచ్చాను. అలా తెల్లమొహం వేసుకుని చూస్తావేంట్రా? ఇంకా అర్థం కాలేదా? ఇంకా అర్థం కాలేదు మేడం. ఓరే మొద్దు, చిత్తరంజన్ని చంపిన హంతకుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడా? ఉన్నాడు కదా మేడం. ఆ హంతకుడు మాధవియే ఇదంతా చేయించిందని చెప్పాడా? చెప్పాడు మేడం. అందుకు సాక్ష్యంగా జ్యోతి ఉందా? కేసు పెట్టిందా? అవును. పోలీసులు ఇప్పుడు జ్యోతిని తీసుకుని ఇంటికొస్తారు. అత్తగారి మీద స్వయంగా జ్యోతి కేసు ఫైల్ చేసిందని తెలిస్తే మాధవి ఊరుకుంటుందా? తల్లి మీద మర్డర్ కేసు అంటే రాజు సహిస్తాడా? అవకాశం దొరికినప్పుడు శ్రావ్య రచ్చ చేయకుండా ఆగుతుందా? ఆ దృశ్యం కనులకు విందుగా, చెవులకు ఇంపుగా ఎంత బావుంటుందో. నిజమే మేడం. అది మనం సంపాదించుకున్న డబ్బును చూసి మురిసిపోతే ఎంత ఆనందంగా ఉంటుందో, అలాగే మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయి మన చేతులకి మట్టంటకుండా మన కళ్ళ ముందే శత్రువులు కొట్టుకుని చస్తుంటే ఆహా, మనసుకి ఎంత హాయిగా ఉంటుంది. ఆహా, ఆ కిక్కే వేరు. హలో, బయలుదేరు, వేరే కిక్కు పడుతుంది. ఏంటి మేడం, ఇల్లింత సైలెంట్ గా ఉంది? ఎవరు ఉండరా? తుఫాను వచ్చే ముందు సముద్రం కూడా ఇంతే ప్రశాంతంగా ఉంటుంది. కొద్దిసేపు వెయిట్ చేయి, మనుషుల్లో అలజడి రేగుతుంది, ఇల్లంతా అల్లకల్లోలమవుతుంది. వెయిటింగ్ మేడం. నేను కూడా వెయిటింగ్ కి తగ్గట్టే మంచి రిజల్ట్ చూస్తావు. మాధవి గారు, శ్రావ్య, మాధవి గారు. నీలాంబరి గారు, మీరా? రండి, కూర్చోండి. హాయ్ ఆంటీ. హాయ్ శ్రావ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు? ఫైన్. శ్రావ్య, వాటర్ తీసుకునిరా, తర్వాత కాఫీ పెట్టి తీసుకురా. సరే అత్తయ్య. శ్రావ్య శ్రావ్య శ్రావ్య, ఇప్పుడేం వద్దమ్మా, నువ్వురా, వచ్చి కూర్చో, రా. ఏంటి నీలాంబరి గారు విశేషాలు? రేపు మినిస్టర్ గారి భార్యను కలవడానికి వెళ్తున్నాను. ఆవిడ క్లబ్ ఫామ్ చేస్తున్నారు. అందులో సొసైటీలో బాగా డబ్బు మర్యాదలు ఉన్నవాళ్లే జాయిన్ చేసుకుంటున్నారు. మీ పేరు సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మాట ఫోన్లో అడగొచ్చు. ఇలా అయితే మిమ్మల్ని కలిసినట్టు కూడా ఉంటుందని వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరొచ్చినందుకు థ్యాంక్స్ అండి. మంత్రి గారి భార్య ఫామ్ చేస్తున్న క్లబ్లో జాయిన్ అవ్వడం, ఆవిడతో పరిచయం పెంచుకోవడం
నాకు కూడా ఇష్టమే నీలాంబరి గారు. తప్పకుండా సజెస్ట్ చేయండి. మీలాంటి పేరున్న వాళ్ళు క్లబ్లో ఉండటం వాళ్ళకు కూడా గర్వకారణం మాధవి గారు. హాయ్ రాజు. హలో. ఆఫీస్ నుంచి వస్తున్నావా రాజు? అవును. రాజీవ్, వాటర్ ఏమైనా తీసుకురానా? వద్దు. పోనీ కాఫీ తీసుకురానా? అవసరం లేదు. ఇలా వచ్చారేంటి ఇన్స్పెక్టర్ గారు? మీకోసమే. ఓ, మా అత్తయ్య క్లబ్లో మెంబర్షిప్ తీసుకోవడం కూడా తప్పేనా? ఆ మాత్రానికే ఇలా వచ్చేస్తారా? అయినా ఇప్పుడేగా అనుకున్నాం. మీకు అప్పుడే ఎలా తెలిసింది? నువ్వు ఆపుతావా? మీరు చెప్పండి ఇన్స్పెక్టర్ గారు, నాతో ఏం పని? ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి డొనేషన్ కావాలా? లేదు మేడం. సునామీ సూచనలు మొదలయ్యాయి. అవును మేడం. చెప్పండి ఇన్స్పెక్టర్ గారు, వేరే ఏమైనా పనా? మేడం, మీ మీద మర్డర్ కేసు ఫైల్ అయింది. మేడం, మా అమ్మ మీద మర్డర్ కేసు పెట్టారా? ఎవరు పెట్టారు ఇన్స్పెక్టర్ గారు? ఈవిడే. ఏంటేంటేంటి? అత్తయ్య అని ప్రేమగా పిలుస్తూ ఎదురుగా ఉన్నప్పుడు ఎక్కడలేని గౌరవాన్ని ఇస్తూ కోడలుగా చేయాల్సిన మర్యాదలన్నీ చేస్తూ ఉన్న ఈ జ్యోతి తన అత్తగారి మీద తనే మర్డర్ కేసు పెట్టిందా? అంటే ఇన్నాళ్ళు చూపించిన ప్రేమ, మర్యాద, గౌరవం అన్ని పైపై మెరుగులేనా? 10 మంది కోసం భర్త తనని తప్పుగా అనుకోకుండా ఉండటం కోసం ఆడుతున్న నాటకమా?